దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. వీడియో చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక వర్తమానం నేను చూశాను. ఆయన గ్రంథాలన్నీ కూడా చదువుతూ ఉంటాడు. బైబిల్ చదువుతారు, పురాణము, ఇతర గ్రంథాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా యేసు ప్రభు వారిని గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మిడిమిడి జ్ఞానం. ఏమన్నారంటే, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఏముందో నీకు తెలియను. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఏముందో మీకు తెలుసునని అంటే తండ్రి అయిన దేవుడిని కుమారుడు అంటున్నట్లు. యేసు ప్రభువారు అంటే ఏంటి అసలు? హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు. దేవుడిగా గుర్తించట్లేదు కాబట్టే కదా ఆయన సూచక్రియలు అద్భుతాలు చేశాడు. యోహాను సువార్త 11:24లో ప్రభువు ఏం చెప్పాడు? అక్కడ మార్త మనకు కనబడుతుంది. మార్త ఏమనుకుంది? మార్తా మార్తా, పునరుద్ధానము నేనే, జీవమును నేనే అని అన్నప్పుడు పునరుద్ధానములో ఎలాగా నా సహోదరుడు లెగిస్తాడు కదా అనుకుంది. అక్కడ ఉన్న ఆయనను మాత్రము దేవుడిగా మార్త అంగీకరించలేదు, గుర్తించలేదు. అందుకే ప్రభు ఏమంటాడు? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మటలేదు. ఇక్కడ ఉన్నవాడు ఎవరో నువ్వు నమ్మటలేదు కాబట్టే పునరుద్ధానములో నా సహోదరుడు లేచును అని అనుకున్నప్పుడు ఆమె మనస్సును ఎరిగి ప్రభువు ఏం మాట్లాడాడు? నీవు నమ్మినడలా దేవుని మహిమను చూసేదవు కదా. మరి హృదయ అంతరంగాలను ఎరిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు మధ్యాహ్నం ఇంచుమించు 1 గంట వేళ అక్కడ సంభాషణ బావి దగ్గర జరుగుతున్నప్పుడు అక్కడ ఏమంటాడు? నాకు దాహానికి అని అడిగినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు నీవాడు కాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు నీవాడు కాడు అంటే నీకు నీ భర్తను తీసుకురమ్మన్నప్పుడు నీకు 4 భర్తలు ఉన్నారన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు నీవాడు కాడు అంటే నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిజమే. అక్కడ భర్త అనే విధానంలో దేవుడు మనకు కనబడుతున్నాడు. ఆయన దేవుడిగా అక్కడ కనబరుచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు నీవాడు కాడు, నేను నీవాడు కాదు, కానీ నాకు తెలియకుండా అనుకుంటున్నావేమో నీకు 5 భర్తలు ఉన్నారు. అప్పుడు అక్కడ వెల్లడి చేశాడు ప్రభువారు. ఇక మనం చూసినట్టయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డావని చెప్పి పక్షవాయువు గలవాడితో చెప్పాను. పక్షవాయువు గలవాడినితో చెప్పాడు అంటే వారి విశ్వాసమును చూసి అనేక మంది ప్రభువు దగ్గరికి ఆ పక్షవాయువు గలవాడిని తీసుకుని వస్తే జనసమూహము గుమ్ముల కింద విస్తారమైన జనము ఉండటం వలన ప్రభు దగ్గరికి తీసుకెళ్ళలేక పైకొప్పు విప్పి అతనిని ప్రభువు దగ్గరికి దింపినప్పుడు ప్రభువు చూసి వారి విశ్వాసమును చూసి అంటున్నాడు అన్నమాట. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపము క్షమింపబడినవని పక్షవాయువు గలవానితో చెప్పాను. పాపములు క్షమించడం అంటే మాటలా? శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉన్నారంట. ఎవరిలో? శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండి ఇట్లు ఎందుకు చెప్పుచున్నాడు? దేవుడు తప్ప ఎవరును కూడా పాపం క్షమించలేడు కదా, ఈయనెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణము చేయుచున్నాడని, దేవుడు ఒక్కడే పాపమును క్షమించగల దేవుడు అని తమ హృదయములో చింతించుచున్నారు. ఎవరు? శాస్త్రులు. దేవుడు అక్కడే కదా పాపం క్షమించడానికి. ఈయనేంటి నీ పాపములు క్షమింపబడ్డాయని ఎలా చెప్పుచున్నాడు అని వారు ఏం చేశారు? తమ హృదయములో చింతించడం ప్రారంభించారంట. వారి హృదయాలోచనలు ఎరిగి ప్రభువు వారి హృదయములను ఎరిగి వెంటనే ఆత్మలో తెలుసుకుని వారి మనస్తత్వాలు ఎలా ఉన్నాయో అని ప్రభువు ఆయన ఆత్మలో వాళ్ళ హృదయాలను తెలుసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే లూకా 5:23లో నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా,
నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా? పక్షవాయు గలవాడైనా వ్యాధిగ్రస్తుడైనా ఎవడైనా జబ్బుపడి మంచం మీద పడుకున్నప్పుడు ఎవరైనా వెళ్ళి నువ్వు లే అని చెప్పగలుగుతాడా? ఒక్క మాట ద్వారా స్వస్థపరచగలుగుతాడా? సాధ్యం కాదు. ఎంతెంత గొప్ప గొప్ప నాయకులైనా కానీ మంచం మీద పడుండి వ్యాధితో బాధపడుతూ ఉంటే అధికారముని బట్టి, హోదాని బట్టి, లేకపోతే వారి బలాన్ని బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి నువ్వు లేచి నడువు అని ఏ అధికారైనా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. చెప్పితే జరుగుతుందా? జరగదు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాపము మీద అధికారం ఉంది, శాపం మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది, వ్యాధుల మీద అధికారం ఉంది, పాతాల మీద అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది, ప్రకృతి అంతటి మీద ఆయనకు అధికారం ఉంది. కాబట్టే ఆ మాట చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా? నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా? పాపములను తీసివేయు అధికారం భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే కలదు. ఎవరికి? పాపములను తీసివేసే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఒక్కడే ఉంది. స్వస్థపరిచే అధికారం కూడా ఉంది ఆయనకి. అక్కడ ఆయన ఎలా బయలుపరుచుకుంటున్నాడో తెలుసా? దేవునిగానే ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు లే అనగానే ఆ పక్షవాయువు గలవాడు లేవగలిగాడు. మరొకసారి నువ్వు పరిపెత్తుకుని నడు, నీ ఇంటికి పో అని 38 సంవత్సరాలు వ్యాధి చేత కదలలేక మెదలలేక ఉన్న పక్షవాయువు గలవానితో ప్రభువు తన నోట నుండి పలికిన మాట ద్వారా లే అనగానే లేవగలిగాడు. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో నుండి వెళ్ళిన జీవము నరముల ఎముకలు, కండరాలు, గుండె, ఊపిరితిత్తులను బలపరిచింది. ఆ జీవము చేత స్వచ్ఛబడిన నరాలు మరలా బలము పొందాయి. అలాగా ఆయన లేవగలిగాడు. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సత్యం ఉంది. కాబట్టి ఆయన దేవుడు కాబట్టి అలా మాట్లాడగలిగి ఉన్నాడు. లోక 5:23లో నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా? నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా? పాపములు క్షమింపబడ్డాయని చెప్పటము సులభము కాదు. లేచి నడుమని చెప్పటము సులభం కాదు. అది దేవునికి మాత్రమైతేనే ఆ విధముగా జరుగుతుంది. ఇక యోహాను సువార్త 2:16లో ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినందుకు శిష్యులు జ్ఞాపకము తెచ్చుకొని లేఖనములు నెరవేరు ప్రకారముగా యేసు చెప్పిన మాటలను వారు నమ్మిరి. లేఖనములు నెరవేరినట్లుగా ఆయన పలికిన ప్రతి మాట కూడా నెరవేర్పులోనికి వచ్చాయి. ఆయన మరణమును ఓడించి లేచిన తరువాత మాట్లాడిన మాటలు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ మాట కూడా మనం తెలుసుకుందాం. అనేకులు ఆయన యందు నమ్మిక ఉంచిరి. పస్కా పండుగకు ముందే యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యెరూషలేములో ఎన్నో సూచక్రియలు చేశాడంట. అనేకులు ఆయన మాటలు విని, ఆయన సూచక్రియలు విని ఆయన నమ్మిక ఉంచిరంట. యెరూషలేములో ఆయన చేసిన సూచక్రియలు చూసి అయితే ఆయన అందరినీ ఎరిగి సూచక్రియలు చూసి ఆయనను వెంబడించారు. సూచక్రియలు చూసి ఆయన నమ్మారు. అనేకులు ఆయనను వెంబడించగలరు. ఎరిగిన వాడు, హృదయాలను ఎరిగిన వాడయ్యుండి వారిని వశపరుచుకోవాలని అనుకోలేదంట దేవుడు. చూసారా? ఆయన చేసిన సూచక్రియలు చూసి ఆయనను దేవుడిగా గుర్తించాడు, దేవుడిగా నమ్మారు. అక్కడున్న వారందరినీ కూడా ప్రభు ఎరుగునంట, వాళ్ళ హృదయాలు ఎరుగునంట. అయితే వారందరినీ కూడా ఆయన ఆకర్షించగల శక్తివంతుడై ఉండి ఆయన ఎవరిని కూడా ఆయన వైపుకు ఆకర్షించుకోలేదంట, వశపరుచుకోలేదంట. దేవునికి స్తోత్రం. నేనొక్కడనై యోహాను సువార్త 8:16లో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన నా తండ్రిను ఏకమై ఉన్నాం. నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే. నేను ఒక్కడనై ఉన్నానని అనుకుంటున్నారేమో. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. మరి దేవుడు తన తండ్రి అంటే దేవుడు సృష్టికర్త. ఆయన అంటున్నాడు నా తండ్రి నా తండ్రి అని చెప్తున్నాడు.
సృష్టికర్త దేవుని కుమారుడు దేవుడు కాడా? ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి. చాలామంది ఇలాగే మాట్లాడుతున్నారు. మిడిమిడి జ్ఞానం. బైబిల్ కాడికి రావటం, బైబిల్లో విషయాలు తెలుసు, ఇతర గ్రంథాల విషయాలు తెలుసు, ఆయన ఖురాన్ విషయాలు కూడా తెలుసు. కాబట్టి ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మనసులో ఉన్నది నీకు తెలుసు కానీ తండ్రి, నీ మనసులో ఉన్నది నాకు తెలియదు అన్నాడంట. అంటే ఆయన దేవుడిగా కనపరుచుకుంటున్నావని రేపన్నప్పుడు, కుమారుడా నువ్వు దేవుడిగా కనపరుచుకుంటున్నావా ఈ లోకంలో అన్నట్లుగా మాట్లాడితే అప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు అని ఇలాగా రకరకాలుగా విమర్శన చేస్తున్నారు. ప్రభు ఎప్పుడు కూడా తండ్రిని గనపరుచుకుంటూ వచ్చాడు. ఆయన తండ్రిని, నేను తప్ప నా తండ్రిని ఎరిగిన వాడు ఈ భూలోకంలో ఎవడూ లేడు అని చెప్పాడు. యోహాను 8:19 వారు తండ్రి ఎక్కడున్నాడని యేసు ప్రభును అడిగినప్పుడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నేనును నా తండ్రియును ఏకమై ఉన్నాం. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు. మీరు నన్ను ఎరగరు కనుక నా తండ్రిని కూడా మీరు ఎరగరు. తండ్రిని కనపరచడానికి మీ దగ్గరికి వచ్చాను, తండ్రిని మీకు తెలియచేయడానికి వచ్చాను. తండ్రి యొక్క విలువేంటో, నా యొక్క విలువేంటో, నా తండ్రి నన్ను ఎందుకు పంపించాడో మీకు తెలియచేయడానికి వచ్చాను. మరొక చోట యోహాను సువార్తలో ఉంటుంది, ఆ అజ్ఞానంగా దేవుని కుమారుడైన యేసుప్రభు నమ్మనందున ఆయన తండ్రితో మాట్లాడినప్పుడు ఉరుము లాంటి శబ్దం వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళంట ఉరుమెను అనుకున్నారంట. మరికొందరు దేవదూత ఎవడో మాట్లాడెను అనుకున్నాడంట. అప్పుడు ప్రభువు ఏం చెప్పాడు, ఈ స్వరం నా కోసం వచ్చినది కాదు, మీకోసమే వచ్చింది. మీ అంతరంగాలు సరిలేవు, మీ మనస్తత్వాలు సరిలేవు, అందుకే మీకోసం వచ్చింది. నా తండ్రి, నేను పిలవగానే నా తండ్రి నాతో మాట్లాడతాడు. చూసారా, ప్రభువు అక్కడ తండ్రిని గణపరిచినప్పుడు, తండ్రిని మహిమపరిచినప్పుడు, తండ్రిని చూపించమన్నప్పుడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తును, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. మాకు భేదాలేమీ లేవు. నా మనసే నా తండ్రి మనసు, నా తండ్రి మనసే నా మనసు. మా ఇద్దరి మనసులు, మా ఇద్దరి ఆలోచనలు, మా ఇద్దరి యొక్క ఆలోచన తలంపులన్నీ కూడా ఒకటే. నేను నా తండ్రిని ఎరిగి ఉన్నాను, నా తండ్రిని కలిగి ఉన్నాను. నాలో నా తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎంత హేళనకరంగా మాట్లాడుతున్నారో, వెరితనంగా మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఈ ఆధారాలు సరిపోవా? మార్త కూడా అలాగే అనుకుంది కదా. అక్కడున్న ఆయన యేసు ప్రభువు దేవుడిగా గుర్తించి ఉంటే, నా సహోదరుడు చనిపోయాడు కానీ ఇదిగో దేవుడు వచ్చాడు, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఇప్పుడే నా సహోదరుని లేపుతాడని మార్త అనుకున్నదా? అనుకోలేదు. అతడు దేవుడు పంపగా వచ్చిన బోధకుడు అనుకుంది. అందుకే నా ప్రభువు ఏమన్నాడు, మార్తా మార్తా మార్తా, నువ్వు నమ్మిన దేవుని మహిమను చూసేదావు. పాపం ఏమనుకుంది, పునరుద్ధానమందు నా సహోదరుడు లేచులే అనుకుంది. ఆమె వెర్రితనాన్ని తప్పించాడు ప్రభువారు. ఇప్పుడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అంటే దేవుని మహిమను చూస్తావు ఇప్పుడే. అంటే నీతో మాట్లాడుతున్నవాడు నేనే దేవుణ్ణి. ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడు. ఆయన లోకానికి దేవుడిగా వచ్చాడు, మనుషుడిగా వచ్చాడు. ఆయన మరియమ్మ కుమారుడేమి కాదు. ఇందాక ఆ బోధకుడు అంటున్నాడు, మరియమ్మ వారి కుమారుడు. ఏమాత్రమో మరియమ్మ వారి కుమారుడు కాదు. అమ్మా, నాతో నీకేం పని? కుమారా, నువ్వు ఎక్కడున్నావు? నీ గురించి 3 దినములుగా వెతుకుతున్నామన్నప్పుడు, అప్పుడు నేను నీ తల్లిని కదా. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను, నేను నా తండ్రి పని మీద ఉన్నాను అని ఆయన ముమ్మారు మాట్లాడి ఉన్నాడు. చూసారండి, దేవుడైతేనే కదా సృష్టికి, ఈ సృష్టిలో ప్రకృతి లోబడుతుంది. అంటే ఆయన దేవుడైతేనే ప్రకృతి లోబడుతుంది. దేవుడు కాకపోతే ప్రకృతి లోబడదు. ఆయన సముద్రాన్ని గర్దించాడు, నీటిని గర్దించాడు, గాలిని గర్దించాడు, చివరికి మరణాన్ని కూడా గర్దించాడు. చూసారా, లాజరు సమాధి దగ్గరికి వచ్చి చనిపోయి మృతుడై ఉబ్బిపోయి కుళ్ళిపోయిన వ్యక్తిని ఈ ప్రపంచంలో దేవుడని పడిన వారు ఎవరైనా ఈ కార్యం చేయగలిగారా? ఓరికే యేసు ప్రభు వారిని ఎక్కిరించడం. నువ్వు దేవుడు అయితే నమ్ము, దేవుడు అనుకుంటే నమ్ము, కాకపోతే మానే.
ఈ ఎక్కిరించటాలు, హేళన చేయటాలు, వ్యతిరేకంగా మాట్లాడటాలు, తిరుగుబాటుగా మాట్లాడటం తప్పు. ఎవరు చేశారు ఈ ప్రపంచంలో ఎటువంటి గొప్ప కార్యం? ఆయన మరణాన్ని ఓడించిన దేవుడు. ఆయన సరిపోయి కూలిపోయిన లాజరుని నోటి మాట చేత లేచాడు. రానుగానే వచ్చాడు. సమాధి బద్దలైంది, బయటకు వచ్చాడు. ఇంకేం చెప్పాలి? నాయరు కుమార్తెని బ్రతికించాడు. విధవరాలు కుమారుని చనిపోతే ఆమె గుండె కొట్టుకొని ఏడుస్తూ ఉంటే లూకాసు వార్త 7లో ఉంటుంది. ఆ బాధను ఎవరైనా తీర్చగలిగారా? ఆనాడు కూడా దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎవడైనా ఆమె గుండె పట్టుకొని ఏడుతుంది. ఒక్కడే కుమారుడు, విధవరాలు, భర్త లేడు, నేలను బడి దొలి ఏడుస్తూ ఉంటే ఆ బాధ, ఆ వేదన, ఆ మానసికమైన డిప్రెషన్లో ఆమె యొక్క బాధను చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ లోటును తీర్చిన వారు ఎవరైనా ఉన్నారా? పైకి మాత్రం మాట్లాడి అమ్మా ఏడవవద్దని నోటి మాట చేత వాదార్చారు. నేను చెప్పుతున్నా, ఏ మనుషుడైనా నోటి మాట చేత వాదార్చగలుగుతాడంతే. కానీ వాదార్పు అంటే అది కాదు. ఏ సమస్యతో అక్కడ బాధ అనుభవిస్తుందో ఆ సమస్యను తీర్చగలవాడే వాదార్చగలిగిన వాడు. ఆ సమయంలో తన కుమారుడు చనిపోయాడు, కుమారుని పోగొట్టుకుంది. నోటి మాట చేత వాదార్చడం అది వాదార్పు కాదు. నిజమైన దేవుని కుమారుడైన యేసు ప్రభువారు ఆమె యందు కనికరమించి అమ్మా ఏడవవద్దు అని చెప్పి పాడిని ముట్టి చిన్నవాడా లే అనగానే జీవాత్మ ఆ చిన్నవాడిలోనికి వెళ్ళి చిన్నవాడు బ్రతికాడు. అది వాదార్పు. ఆమెను ఏడవవద్దని వాదార్చాడు. అక్కడ లోటేంటి? అక్కడ బాధ ఏంటి? సరిపోయిన తన కుమారుని ఎవరైనా బ్రతికించి ఇవ్వగలుగుతారా? అట్టి వాదార్పు ఎవరైనా ఇవ్వగలుగుతారా? నేను సవాలు చేసి అడుగుతున్నా. ఎవ్వడో ఇవ్వలేడు. ఈ ప్రపంచంలో ఎవడో చేయలేడు. ఓరికే వెరితనంగా మాట్లాడుతూ ఉన్నారు మిడిమిడి జ్ఞానముతోని. యేసు ప్రభు అంట, నా హృదయంలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు కానీ తండ్రి, నీ హృదయంలో ఉన్నదాన్ని నేను తెలుసుకోలేను అన్నాడంట. ఎక్కడుంది ఆ మాట? ఎందుకలా మాట్లాడటం? ఆయన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు, ఎవరి మనసులో ఏముందో తెలుసుకోగలిగిన దేవుడు. ఆయన మనకే అధికారం ఇచ్చి వరాలు ఇచ్చినప్పుడు నేను కూడా ఇతరుల మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకే అధికారం ఇచ్చాడు ప్రభు. అలాగే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యాలు లోబడుతున్నాయి, రోగాలు లోబడుతున్నాయి. మనుషులకి ఇచ్చిన అధికారములు ఈ గొప్ప కార్యాలు జరుగుతుంటే ఆ అధికారం ఇచ్చిన దేవుడైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసు ఎంత గొప్పవాడు, యేసు ప్రభువారు ఎంత గొప్పవారు. కాబట్టి ఒకానొక రోజున ఆయన ప్రత్యక్షమవుతాడు, అందరికీ ప్రత్యక్షమవుతాడు. ఒకానొక రోజున హేళన చేసిన వారు, ఎగతాళిగా చూసిన వారు, ఆయనను పొడిసిన వారు, ఆయనను అవమానపరిచిన వాళ్ళందరూ ఉన్నపాటున ముఖాముఖిగా ఆయన చూసి గుండె కొట్టుకొని ఏడుస్తారు. ఆ రోజు రాబోతుంది. ఆయన సర్వమై ఉన్నాడు. మన అపరాధ పాపముల కోసం ఆయన మానవుడిగా వచ్చాడు. కేవలం మరియమ్మ ఆమె తల్లి కాదు, శరీరం కోసమే, శరీర జన్మనివ్వడానికే ఆమె తల్లిగా ఒక పాత్ర పోషింపవలసి వచ్చింది. ఆయన తండ్రి ఒక్కడే, తల్లి లేదు. సృష్టికర్త దేవుని కుమారుడు ఆయన వాక్కులో నుండి వచ్చిన దేవుడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువు యొక్క మహిమను తెలుసుకోవాలి. పస్కా పండగకి ముందుగానే ప్రభువారు యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళి అక్కడ అద్భుతాలు చేసినాడు, సూచక్రియలు చేసినప్పుడు అనేకులు ఆయన నమ్మారంట. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. దేవుడు దేవుడే, దేవుని కుమారుడు దేవుడే, దేవుని కుమారుడు దేవుడే. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.